హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాక్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మామిడికాయలతో పుడింగ్ అంటారు కదండి, అదైతే చేస్తున్నాను అనమాట. మామిడికాయ పుడ్డింగ్ ఇది చాలా టేస్టీగానే బాగుంటుంది అనమాట. అందుకోసం మీడియం సైజులో ఉన్న 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. సో మనకి సమ్మర్లో తప్ప మిగతా రోజుల్లో మామిడికాయలు దొరకవు కాబట్టి మామిడికాయలు దొరికినప్పుడే మామిడికాయలతో రకరకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో జిలాటిన్ అగార్ ఉపయోగించి చేస్తారు కదండి, అది కాకుండా నేనైతే కార్న్ స్టార్చ్ ఉపయోగించి నేను చేస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మామిడికాయలు అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని గుజ్జు వట్టికి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూడండి, ఎట్లయితే నేను మొత్తం స్పూన్తో మామిడికాయ గుజ్జు అంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో 2 మామిడికాయ కూడా ఇలానే గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఈ తీసుకున్న మామిడికాయ గుజ్జు అంతా కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను 2 విడతలుగా అయితే మిక్సీ పట్టేశాను. ఇందులోకి 1 కప్పు వరకు పంచదార, ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకో అరకప్పు ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, అదైతే 2 స్పూన్లు వేసుకొని కొద్దిగంతా వాటర్ కలుపుకొని ఇందులో ఉండలేమి లేకుండా మెత్తగా అయితే స్పూన్తో మనం కలిపేసుకోవాలి. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా బాగోదండి. 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదంతా కూడా ఉండలేమి లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి. కార్న్ స్టార్చ్ ఎవరికైనా ఇష్టం లేకపోతే బయట మార్కెట్లో అగార్ అని దొరుకుతుంది అనమాట, అది కూడా వేసుకోవచ్చు. సో ఇందాక మిక్సీ పెట్టుకున్నదంతా కూడా నేను ఇట్లా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఈ మామిడికాయ గుజ్జు అంతా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇది మనం ఉడికించుకోవాలండి. సో ఊరకనే అడుగంటిపోతుంది, దగ్గరుండి బాగా కలుపుకోవాలన్నమాట. దగ్గర పడిన దాకైతే ఉడికించుకోవాలి. సో ఇట్లా కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కాస్తంత అయితే దగ్గర పడింది. సో ఇట్లా అంటుకోకుండా మనం పద్దాకలు కలుపుతూనే ఉండాలన్నమాట. కలపకుండా ఉన్నా కూడా బండికి అయితే అంటుకుపోతుంది అనమాట. సో పద్దాకలా కలుపుతూ ఉండాలి. ఇట్లా ప్రత్యేకంగా మనం మామిడికాయలు దొరికినప్పుడే ఇటువంటివి చేసుకోవచ్చండి. మనకి వేరే సీజన్లో మామిడికాయలు దొరకవు కదా. సో చూడండి, ఎట్లయితే ఈ మామిడికాయ గుజ్జు అంతా కూడా దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి. పంచదార, ఈ మామిడికాయలు ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పంచదార అదంతా కూడా తీపి ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 అరకప్పు వరకు వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కొద్దిసేపు అయితే ఉడికించుకున్నానండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఇట్లా ఉడికేటప్పుడు ఇందాక కలుపుకున్న కార్న్ స్టార్చ్ ఉంది కదా, ఇదైతే ఇందులో వేసుకొని వెంటనే ఉండలు కడుతుందండి. మనం మంచిగా అయితే కలిపేసుకోవాలి వెంటనే, లేకపోతే ఉండలు అయితే కట్టేస్తుంది. కలుపుకోకుండా ఉంటే మాత్రం పాడైపోతుంది అనమాట. ఈ రెసిపీ వచ్చేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూడండి వెంటనే దగ్గర పడుతుంది, అడుగంటకుండా. ఈ కార్న్ స్టార్చ్ కూడా ఉడికే విధంగా మనం కొద్దిసేపు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఇట్లయితే అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా మనకి తయారైపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకోవడమే. గిన్నెలో తీసుకొని మొత్తం కూడా ఒక 4-5 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అయితే ఈ మ్యాంగో పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదంతా కూడా ఒకసారి గంటెతో పైన సాధారణ అంటే ఫ్లాట్గా చేసేసి ట్యాప్ చేసుకుంటే మనకు నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇట్లా గట్టి పడిద్దండి, మనం ఉడికినప్పుడు ఇట్లా గట్టి పడిద్ది కదా. సో ఇదంతా కూడా ఇట్లా ఒకసారి ట్యాప్ చేసేసుకొని పైన గంటెతో నీట్గా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 4-5 గంటలు మంచిగా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు 4 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. టేస్ట్కి అయితే ఉండిద్ది, చాలా బాగుంటుందండి. ఇది మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఒక గంటతో అయితే ఇట్లా ఎడ్జులు బట్టికి ఇట్లా కట్ చేసుకున్నట్టుంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి టేస్టీగాను చాలా బాగుంటుంది.
మ్యాంగో పుడింగ్ అండి. ఈ మనం పద్దాలు చేసుకోలేము, ఓన్లీ సీజనల్ అప్పుడే చేసుకోగలం కదా. సో ఇట్లా ఒకసారి చేసేసుకొని మీరు కూడా ట్రై చేయండి అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా నేను ఒక ప్లేట్లో బార్లీ చేస్తున్నాను. సో వెంటనే అయితే ఊడొచ్చేస్తుందండి. ఒకసారి ఇట్లా ట్యాప్ చేస్తే చాలు వెంటనే ఊడొచ్చేస్తుంది. సో చూడండి, పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. పైన గార్నిష్ కోసం తులసాకులు 2 అయితే నేను యాడ్ చేశానండి. సో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జెల్లీ లాగా అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా ఉన్న మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూసారా, మ్యాంగో పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే ఈజీగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. కేక్ లాగా అయితే చాలా బాగుంటుంది. కూలింగ్ ఇంకా ఎక్కువ పెట్టుకుని కూడా తినవచ్చు. ఒక 4 గంటలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. టేస్టీగాను జెల్లీ లాగా చాలా బాగుంటుందండి మ్యాంగో ఫ్లేవర్తో. ఒకసారి మీరు కూడా ఇట్లా తయారు చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట.